ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో సిపిఎం బృందం పర్యటన. మేజర్ డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్. గొల్లప్రోలులో ముంపు గురైన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. గతంలో ఏలేరు ఫేజ్ 2 పనులకు 160 కోట్లు కేటాయిస్తే జగన్ రద్దు చేశారని ధ్వజం. అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గ పరిధిలో గల 7గురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గ పరిధిలో గల 7గురికి సుమారు 3,86,948 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గత ప్రభుత్వ పనితీరు వల్ల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 1,13 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులతో కలిపి 105 మందికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా పరిశీలించి ఏమో కాగితాలు పెట్టకపోతే కూడా కాగితాలు పలానా కాగితాలు పెట్టండి కావాలని చెప్పిన వరకు పూర్వ పక్కన పారేసేవారు. కాగితాలు లేకపోతే చాలా ఒకటి తగ్గిపోయిందండి. అటువంటి రీతిలో కాకుండా ఈవేళ చక్కగా వచ్చిన ప్రతి అప్లికేషన్ని కాదనకుండా దాని యొక్క అందులో నిజంగా కరెక్ట్ అయితే అవి కరెక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు దాకా మనం కాన్స్టిట్యూన్సీలో 141 మంది బాధితుల్ని ముఖ్యమంత్రి గారి ద్వారా అప్లై చేయడం జరిగింది. 105 మందిని ఆల్రెడీ ఆదుకోవడం జరిగింది. అలాగే కోటి చిల్లర పైన 1,50,000 ఎల్ఓసీలు కూడా ఇచ్చాం. అనేక ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే 48 గంటల లోపు, ఒక్కొక్కసారి 24 గంటల్లోనూ, ఒకసారి 48 గంటల లోపు వాటిని వెంటనే హాస్పిటల్కి నిధులు మళ్లించి అక్కడ వైద్యం రక్షణ అందేటట్టు చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూటమి యొక్క నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ నుంచి ఈవేళ 7 చెక్కులు ఈవేళ పంపుతా ఉన్నాం. అందులో ప్లస్ ఒక ఎల్ఓసి కూడా మనం డైరెక్ట్గా మనం పంపిస్తాం. దాని దాకా కాగితం కూడా ఈవేళ వచ్చింది. ఎల్ఓసి కూడా చేసాం. వీళ్ళు కూడా కలుపుతుంటే ఈవేళ 3,84,000 ప్లస్ 66,000 అంటే 4 లక్షల చిల్లర, 4,50,000 సుమారు ఈవేళ మనం బాధితులకి మనం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయడానికి చేస్తున్నందుకు చాలా అంటే ఆనందం అని చెప్పలేం. కానీ ఎందుకంటే అటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. కానీ సకాలంలో
ఆదుకుంటున్నందుకు ఆనందపడతాం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముంపు పరిస్థితిని తెలుసుకోవడానికి సిపిఎం బృందం కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణాలు మాట్లాడుతూ దుమ్ములపేటలో మెయిన్ డ్రైన్ పరిశీలించగా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి విపరీతంగా పొడికితో డ్రైన్ నిండిపోయి ఉందని అన్నారు. ప్రవహించే మురికి నీరు నుండి చెత్తను వేరు చేయడానికి ఆ ప్రాంతంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన యంత్రం గత చాలా కాలంగా పనిచేయడం లేదని స్థానికులు సిపిఎం బృందం వద్ద వాపోయారని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు నగరంలో శివారు ప్రాంతాల్లో కూడా శానిటేషన్ పర్యవేక్షించాలని, మే, జూన్ మాసాల్లో పూడికలు తీయించాలని సిపిఎం గతంలోనే కోరడం జరిగిందని అన్నారు. పెరిగిన పనిభారానికి అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉందని అన్నారు. గతం కంటే నగరంలో ముంపు సమస్య తగ్గడం అభినందనీయమని అన్నారు. అయితే మెయిన్ డ్రైన్స్ పూడికలు తీయించి ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తే నగరంలో ముంపు సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు. ఈ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా రక్షించవచ్చునని వీరబాబు రమణ తెలిపారు. ఈ విషయమై నగరపాలక సంస్థ అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. పల్లెవెల వీరబాబు, మలకా వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ కూడా బృందంలో పాల్గొన్నారు. పేట చివరిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్, ఇది డ్రైన్లా కాకుండా చెత్త వేసుకునే ఒక డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ డ్రైన్లో చెత్త వెళ్తున్నప్పుడు ఒక మిషన్ ద్వారా దాన్ని రీసైకిల్ చేసి నీళ్లు మాత్రమే సముద్రపాయలో కలిసి ఆ చెత్త మొత్తం ట్రాక్టర్లోకి వచ్చి అది డంపింగ్ యార్డ్కి వెళ్ళే సిస్టమ్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. గత 6 నెలలుగా ఆ మిషన్ రిపేర్ వచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు సిపిఎం బృందం ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెయిన్ డ్రైన్ పూడిక తీగిపోవడమే కాకుండా చెత్త పేరుకుపోయి డంపింగ్గా తయారవడమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా కచ్చా డ్రైన్లు ఫంక్షనింగ్ లేవు. ఆ ఏరియా మొత్తం అపారిశుధ్యం తాండవిస్తుంది. మేము గమనించిన విషయం ఏంటంటే నగరపాలక సంస్థలో శానిటేషన్ సిబ్బంది కూడా పెరిగిన పనిభారానికి అనుగుణంగా సంఖ్య సరిపోవడం లేదు. రోజువారీ చెత్త సేకరణ మీదే నగరపాలక సంస్థ దృష్టి పెడుతుంది తప్ప డ్రైన్ క్లీనింగు, మెయిన్ డ్రైన్లు పూడికి తీయించడం మీద శ్రద్ధ పెట్టడం లేదని మేము భావిస్తున్నాం. గత మే, జూన్ నెలలోనే పూడికలన్నీ తీయిస్తే వర్షాకాలంలో ముంపు నివారించవచ్చు, అపారిశుధ్యాన్ని లేకుండా చేయవచ్చు అని చెప్పి సిపిఎంతో పాటు అనేక మంది పెద్దలు నగరపాలక సంస్థ సూచించిన అధికారులు సరైనటువంటి సక్రమమైన చర్యలు సకాలంలో తీసుకోవడం లేదనిపిస్తుంది. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి, డ్రైన్స్ అన్ని మురికి నీరు ప్రవహించే విధంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తాం. వర్షం పడినప్పుడు ముంపు అనేది ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో కొంత శుభ్రత లేకపోతే డ్రైన్ క్లీనింగ్ చేయించడం అనేది జరగడంతో ఇది ముంపు అనేది తగ్గింది. కానీ కాకినాడ శివార ప్రాంతాలకు వచ్చేటప్పటికి ముంపు, అలాగే చెత్త అనేటువంటిది డ్రైన్ నిండా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నగరపాలక సంస్థ నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారు గతంలో కొన్ని ఏరియాల్లో పర్యటన చేసినటువంటి పరిస్థితులు కనబడి, కానీ ఈ మధ్యకాలంలో దగ్గరికి వచ్చి ఈ శివారు ప్రాంతాల్లో పర్యటన చేస్తే డ్రైన్లు ఎలాగున్నాయో తెలుస్తుంది అనేసి మేము కోరుతూ ఉన్నాం. కమిషనర్ వారు, అధికారులు వారు శివారు ప్రాంతాల పర్యటన చేసి డ్రైన్లు శుభ్రం చేయడానికి కృషి చేయాలనేసి, ఆ విధంగా రోగ నివారణలు కూడా అవ్వకుండా ప్రజలను కాపాడడానికి కృషి చేసిన వాళ్ళు అవుతారనేసి కోరుతున్నాం. తక్షణమే మెయిన్ డ్రైన్లు శుభ్రం చేసేదానికి కృషి చేయాలని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ఏలేరు ఫేజ్ 2 పనులకు 160 కోట్ల రూపాయలు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేయడం వల్లనే వరద ముంపు కారణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలంలో వరద ముంపు గురైన పంట పొలాలను, ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పార్టీ మండల ప్రెసిడెంట్ ఉలవకాయల దేవేంద్రుడు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, వీరబాబు, పుణ్యమంతుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. మన సొద్దుగడ్డ కొండకాలం సంబంధించి 700 క్యూసిక్ ఆగుతుంది కాలం. ఇప్పుడు 1600 క్యూసిక్ బయటకు వస్తుంది. దానివల్ల ములుగుని ఎక్కడికక్కడ అడ్డీల్స్ ఏమున్నాయో అడ్డీల్స్ ఇరిగేషన్ అధికారులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు, కిందకి సముద్రాన్ని నీళ్ళు వెళ్ళిపోయేలాగా. ఈరోజు ఈ వరదకి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతో కష్టపడి పోరాడి మనం తెచ్చుకున్న ఏలేరు పేస్టు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొండకాల సుత్తగడ్డ ఆధునీకరణ, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, కంకర్రేవడ్లో, దేవీనగరం, శివాలయ మాన్యం, అలాగే రమణక్కపేట, కొత్తపల్లి మండలం ఏరియా కుంట, పిఠాపురం మండలంలో ప్రస్తుపాటు బ్యాకు, తాడిపత్తి, గొల్లప్రోలు మండలం ఇవన్నీ కూడా మునిగిపోకుండా ఉండడానికి ఈ డ్రైన్ని వెడల్పు చేసి నేరుగా సముద్రంలో వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 160 కోట్లు ఇచ్చి
రవణకపేటలో పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశారు. ఆ రోజు ఉన్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో 2019-24లో అప్పుడు ఎంపీ కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ దీన్ని రద్దు చేయమని చెప్పి కోరారు. వాళ్ళు కోరి దీన్ని క్యాన్సిల్ చేయించారు. ఎంచేదంటే ఎప్పుడూ ఇక్కడ తిరిగేవాడికి, ఇక్కడ ములిగేవాడికి, ఇక్కడ నష్టపోయేవాడికి మనకు తెలుస్తాయి బాధలు. వాళ్ళకేం తెలుస్తాయి? వాళ్ళు ఇచ్చి క్యాన్సిల్ చేయమన్నారు. ఈవేళ బాధ ఎవడు అనిపిస్తున్నాడు? మనం అనిపిస్తున్నాం. అది ప్రారంభించడానికి ఎన్నాళ్ళు పెట్టింది? పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంవత్సరాలు పోరాడితేనే అవి వచ్చినాయి. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మళ్ళీ ప్రారంభించుకోవాలి. అంటే వచ్చిన దాన్ని గ్లాసు పగలగొట్టడం ఎంత ఈజీయో 1924లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న మన ఎంపీ గారు, అప్పుడున్న మన ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఆ గ్లాసు పగలగొట్టేశారు అంతే. మనం దాన్ని తెచ్చి ప్రారంభించిన పనుల్ని ఇవాళ పరిస్థితి చూడండి, ఎలా ఎంత నష్టపోతున్నాం, ఎన్ని కోట్లు పోతున్నాయి. ఇక్కడ 50 ఎకరాలు, ఇంకో చోట ఇంకో 100 ఎకరాలు, అలాగ చూసుకుంటే మనం నష్టపోతున్నాం. అంటే ఇది మీరందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చిన ప్రకారం దీని రెండవ ఫేజ్ 2 ఏదైతే ఉందో అది మొదలుపెట్టి కార్యక్రమం చేస్తారు. నిరుపేద మాతా శిశువులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం బాగుపడేందుకు విశేష కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐఎస్సీ కాలనీలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వాలనే లక్ష్యంతో పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు పిల్లలకు మధ్యాహ్నం నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందిస్తుందని అన్నారు. భావి భారత సుందర నిర్మాణమే ధ్యేయంగా అంగన్వాడీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని నానాజీ అంగన్వాడీ కేంద్రాల సేవలను కొనియాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, విద్యుత్ కుక్కర్లు, వంట పాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి, సిడిపిఓ వైలక్ష్మి, ఎంపీడీఓ సతీష్, పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, సూపర్వైజర్లు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్లో భాగంగా కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న భవనంలో చాలా అవస్థలు పడిన పరిస్థితుల్లో మనకి ఎమ్మెల్యే గారు ఈ బిల్డింగ్ని మనకి అలాట్ చేయడం జరిగింది. ఇది ఇంకా డెవలప్ చేసి ఐసీడీఎస్ని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ మా ఐసీడీఎస్ స్టాఫ్ అందరికీ కూడా ధర్మిల ఇక్కడ కాకినాడ రూరల్ ప్రాజెక్టు ఈ కాకినాడ రూరల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు బిల్డింగ్ మేము చిన్న బిల్డింగ్ మాకు రెంట్ ఫ్రీ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆ బిల్డింగ్లో చాలా అవస్థలు పడేవాళ్ళం అండి. దానికి వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు. అలాగే మేము ఈ 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అయితే సార్ దృష్టికి వచ్చిన వెంటనే సారు అసలు స్టాఫ్ ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా పని జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ ఇవ్వడమే కాదు, దీనికి 4 లక్షలు శాంక్షన్ చేసి దీనికి ఎలక్ట్రిఫికేషను, వాటరు, అలాగే ఫ్లోరింగ్ మొత్తం రిపేర్స్ అన్నీ చేయించి మాకు ఇచ్చారండి. అలాగే ఈ బిల్డింగ్తో పాటుగా ఇవ్వడమే కాకుండా మన పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పి దీనికి తీర్మానం కూడా ఇవ్వడం జరిగిందండి. దీని ప్రకారం ఈ బిల్డింగ్ని మరింత పెద్దది చేసి మా ఐసీడీఎస్ స్టాఫ్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా మేము చేసుకోగలుగుతాం. సార్ సహాయ సహకారాలతో చేసుకోగలుగుతామని మేము మా ఆకాంక్ష అండి. అలాగే ఈ బిల్డింగ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఇక్కడ అనిల్ గారిని లోకల్ లీడర్ ఉన్నారండి. ఆయన కూడా చాలా సహకారం మాకు ఇచ్చి సార్ ద్వారా ఇప్పించడానికి మంచి సహకారం అందించారు. ప్రాంతాల్లో వచ్చింది అది బిల్డింగ్లో ఉండేది. అక్కడ మన అక్కడంటే వెంకటనగర్ దగ్గర కార్నర్లో అది బిల్డింగ్లో ఉండేది. దాన్ని వేళ బ్రాంచులుగా ప్రతి చోట ఐసీడీఎస్ లేని ఊరు లేదు. ప్రతి ఊరిలోని 3 చోట్ల 4 చోట్ల ఉంటున్నారు. దానికి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని, మిగిలిన నిధులు ప్రభుత్వాలు ఎక్కడ తీసుకెళ్ళినా ఈ నిధుల మటుకు చంటి పిల్లల మటుకు వదిలేస్తారు. సంతోషం రాజకీయ నాయకులు. ఆ విషయంలో మటుకు రాజకీయ నాయకులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నా వంతు సహాయం ప్రతిసారి ఉంటుందని నేను చెప్తూ, అట్లాగే ఇందాక ఎంఏని అడిగాను సతీష్ గారిని, పిల్లలకు సంరక్షణకి కాంపౌండ్ వాళ్ళకి అవసరం. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఐసీడీఎస్ బిల్డింగ్లు ఉన్నా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉన్నా, ప్రాజెక్ట్ ఆఫీస్ ఉన్నా, ఏమన్నా సరే ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాళ్ళంటూ ఉంటే అది మనది. అందులోని ఈ రోజుల్లో
కాంపౌండ్ వాళ్ళు లేకపోతే రోడ్లు పట్టుకుపోతున్నారు, సైట్లు పట్టుకుపోతున్నారు. ఆ రోజుల్లో చాలా తప్పక రాదు. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి రెండింటికి కలిపి పెడదామని సతీష్ గారు ఇప్పుడు నాతో మాటలు చెప్పారు. త్వరలో దానికి అర్థం చూసుకుని వీలైనంత తొందరలో, అంటే మీరు రేపటి నుంచే ఏప్రిల్ వీలైనంత తొందరలో నిధులు చూసుకుని తప్పకుండా దీని అభివృద్ధికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దీని అభివృద్ధికి చేసే స్థానిక నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. సాహిత్య విద్యాపరంగా కాకినాడ నగరానికి డాక్టర్ పి చిరంజీవిని కుమారి అందించిన సేవలు మరువలేనివని కాకినాడ సీ పోర్ట్స్ సీఈఓ మెర్ల మురళీధర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం ఐడియల్ కాలేజ్ సెమినార్ హాల్లో ఆల్ ఇండియా ఉమెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డాక్టర్ పి చిరంజీవిని కుమారికి పద్మవిభూషణ్, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏఐడబ్ల్యూసీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి భరతలక్ష్మి అధ్యక్షత వహించగా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగాను, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత డాక్టర్ చిరంజీవిని కుమారి చిత్రపటానికి అతిథులు, వారి కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మెర్ల మురళీధర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ భరతలక్ష్మిలు మాట్లాడుతూ సాహిత్య విద్యారంగంలో కాకినాడ నగరానికి డాక్టర్ పి చిరంజీవిని కుమారి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ చిరంజీవిని కుమారికి పద్మవిభూషణ్, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు బహుకరించడం శుభపరిణామని అన్నారు. అనంతరం అతిథులు మురళీధర్, శ్రీనివాస్, సత్యనారాయణ, భారతలక్ష్మి చేతుల మీదుగా డాక్టర్ చిరంజీవిని కుమారి కుమారులు గోపాల్ కిరణ్లకు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని కుమారులు కోడళ్లు గోపాల్, అంజలి, కిరణ్, రాధిక దంపతులు చిరంజీవిని కుమార్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐడబ్ల్యూసీ నాయకులు భానుమతి, పద్మజావాణి, సభ్యులు మీనాక్షి, రత్నగిరి, ఉష, కె పద్మ, పెన్నం శ్రీదేవి, దుర్గాంబ, వాటరే వీరలక్ష్మి, ఇంగ్రంటి నరసింహమూర్తి, కామేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, డాక్టర్ విశ్వనాథరావు, కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బామల పడేది మేడం అంటే లేదు, వాళ్ళని కూడా తీసుకురావాలి. ఈ పాత తరం వాళ్ళు లోపల ఉండిపోకూడదు, వాళ్ళు కూడా బయటికి రావాలి, వాళ్ళు కూడా మనతో పాటు సమానమైన ఈ సాధికారత అందించుకోవాలి అని చెప్పి మేము అందుకని ఇక్కడ ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నాము. మేడం పేరు మీదే బామల పడి పెడదామని కూడా మేము నిశ్చయించుకున్నాము. అంటే ఎన్ని తరాలని ఆవిడ ప్రభావితం చేశారు, చెయ్యాలని అనుకున్నారు అనేది ఈ రకంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి సమావేశానికి ఇవాళ మాకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ మెర్ల మురళీధర్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఆలపాటి శ్రీనివాస్ గారు, మేడం గారితో చాలా సన్నిహితంగా చాలా కార్యక్రమాల్లో ఉన్న వ్యక్తి, ఇవాళ వచ్చి ఆయన కూడా మేడం గురించి మాట్లాడినట్టు కాంగ్రెగేషన్ సత్యమణి చెందిన పిహెచ్డి పొందింది. ఒక హాబీగా లీడ్ ఇన్ కెరియర్ షీ డిడ్ దిస్. అయితే ఎందుకు చెప్తానంటే అందులో ఐఐటి కులాధిపతి వైస్ ఛాన్సలర్ బిఎస్ మూర్తి గారు, రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు పాల్గొన్నారు. వారు మాట చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హు ఆర్ వెరీ ఇంపార్టెంట్, ది సొసైటీ షుడ్ నాట్ రివాల్వ్ అరౌండ్ యూ, ఇట్ షుడ్ ఎవాల్వ్ అరౌండ్ యూ. మా అమ్మగారు కూడా దానికి ఒక ప్రముఖ ఉదాహరణ. ఆ ఉదాహరణే నేను, మా తమ్ముడు కిరణ్, రాధిక, చందన, మీరందరూ మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. మీరందరూ కూడా ఆ ఉదాహరణ తీసుకుని మన చుట్టూ ఉన్న సొసైటీ, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా యువతరం ఎవాల్వ్ అవ్వాలి, దానికి కృషి చేయాలి. దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉమెన్ సొసైటీ దోహదం చేయాలి. అందులో ఒక ఇందాకన్నదే నూలుకోగని అలాగే చిన్నది మా కుటుంబం ఏమన్నా చేయగలిస్తే దానికి మేము సిద్ధం చెప్తూ ఈ అవార్డు మా అమ్మగారి తరఫున మమ్మల్ని స్వీకరించడానికి ఇచ్చేసినందుకు పోవడానికి బాగుపడి ముందు కూడా గోవలు వెళ్ళకపోతే వాళ్ళకి చేయడం కలిసి పోయింది. ఆవిడ మనస్థితి, ఆవిడ మనస్తత్వం అలాంటి ఒకే ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన మనిషి. అమ్మ అది అందరితో పరిచయం ఇస్తారు. మనిషి బతుకున్నంత కాలం ప్రతి నిమిషం ఏదో పని చేస్తూ ఉండాలి, సార్థక జీవితం గడపాలని నమ్మిన వ్యక్తి. వాడికి రెండే రెండు కళ్ళు, సమాజం, స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్సే సమాజాన్ని నిలబెడతారు, బాగు చేస్తారు. స్టూడెంట్సే సమాజానికి ఆది
ప్రిన్సిపాల్ చెప్పాడు ముందు రోజు వరకు డిగ్రీ కోర్సులు మిడ్ మేజర్ గురించి మీటింగ్ పెట్టి ఏ పిల్లలకి ఏది ఉపయోగపడలేదు. మీకు నమ్మరు మురళి గారు వారితో ఎప్పుడు శ్రీనివాస్ గారికి చెప్పట్లేదు. ఆయన మనసులో అమ్మ మనసులో ఆయన ఎప్పుడు ఉంటున్నాడు. మురళీధర్ గారితో మాట్లాడు కోర్టులో ఏం చేస్తూ ఉండేవారు, పిల్లలకి ఎలా ఉపయోగపడితే చూడండి మనం అడుగుతాం. ప్రతి నిమిషం మనసులో వాడికి స్టూడెంట్స్ సమాజం రెండింటి గురించి the country. Nanagaru did so much for the country, and I'm so proud that I was a part of this family in this journey of my life. I'm so happy that I'm an North Indian. I call my mother as in my in-laws, it's my mother only. I have been talking to her as Amma. I continue to talk to her as Amma and Nanagaru. And I was a child if I got married, if I can say so. But it is they who have made me what I am today. And more so Amma, because she was so very, I mean, as a lady, as a mother-in-law, if I can say so, she's a blessing to us. And I hope others are also blessing to see that there is a family, there's a lady who can take care of the family, who can take care of the children, and who can take care of the work as such so very beautifully. I'm so very blessed that I'm a part of this family, and I could actually take part in this communication of ours and tell. డిగ్రీ కాలేజ్ అంటే ఆవిడకి చెప్పలేనంత మమకారం. ఆవిడకి దీంతో ఈ ప్రాంగణంతో ఉన్న అసోసియేషన్ అట్లాంటి కాదు. నిత్యం దీని గురించి ఆలోచించారు. నిత్యం ఇక్కడ స్టాఫ్, పిల్లలు, కిరణ్ గారు చెప్పినట్టు పిల్లలంటే ఆయనకి మేడంకి చాలా ఎక్కువ ఇష్టం అనండి, లేకపోతే మనం మాటలో చెప్పలేము. సో ఏ సభ పెట్టినా సరే ముందర ఆవిడ ఏ దృష్టిలో ఉండేవారంటే ఈ సభ మూలంగా పిల్లలకి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళకి ఏం తెలియాలి, సో ఏది చేసిన కార్యక్రమం దాని నుంచి ఏదో ఒక మెసేజ్ బయటికి రావాలి. సో ఈరోజు ఈ అవార్డు మేడం గారి ఇలా ఇవ్వడం, ఇంతమంది మహనీయులు మేడం గారి గురించి ఇంత మాట్లాడడం, పిల్లలు ఓపికగా కూర్చొని వినడం, వాళ్ళకి ఓపిక లేకపోయినా ఎంతో కొంత గొడవకి పెట్టి దాన్ని వాళ్ళు ఫ్యూచర్లో గుర్తు చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి స్టూడెంట్స్ దృష్టికి తేవాలి అన్న దృక్పథం ఎప్పుడూ ఉండేది. సో మా తోటి కోడలు చెప్పినట్టు మమ్మల్ని ఆవిడ ఎప్పుడు ఒక కోడల కింద చూడలేదు. ఎవరింటికి వచ్చినా సరే మా అమ్మాయి మమ్మల్ని పరిచయం చేసేవారు తప్ప ఏనాడు మమ్మల్ని కోడల కింద ఎప్పుడు చూడలేదు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి పీఠాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వూరు గ్రామస్తులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా కొవ్వూరు గ్రామ వారాహి అమ్మవారి భక్తులు సత్యవతి, సుబ్బలక్ష్మి, నాగమణిలు మాట్లాడుతూ కొవ్వూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడం జరిగిందని అన్నారు. గ్రామస్తులే ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, అలాంటి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. తక్షణమే ఆలయాన్ని దేవాదాయ శాఖలో స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు కోరారు. అనంతరం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సర్పంచ్ పిల్లి చక్రరావు, వార్డు మెంబర్ అన్నందేవి, సూరిబాబు, వీరభద్రరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఊరు వారాహ్యం గురించి అందరికీ నమస్తే అండి. ఓం శ్రీమాతే నమః. జై వారాహి. మా గుడిని ఆ వారాహ్యం గ్రామ పెద్దలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి. మేమందరం వినియోగించుకుందామని మా వెలమెట్లకి ఇవ్వకుండా మా అందరం కలిపి చేసుకుందామని గుడి అంతా కూడా చక్కగా చేసుకుందాం, చక్క పెట్టుకుందామని మా గుడి మాకు కావాలండి. ఎలిమెట్లకి అప్పచెప్పనకి లేదండి. మా గ్రామ పెద్దలందరికీ కూడా అభివృద్ధి చేసుకుందామనండి. అందరూ సక్రంగా చేసుకుందామని మా గుడి మాకు కావాలని నేను అడుగుతున్నానండి. వంటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీలు లేదండి. ఈ గుడి మీద వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా సరే మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ గుడి కొవ్వూరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి, టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి. ఇందులో ఎవరు కూడా ₹1 పెట్టలేదండి. ఇది భక్తులు ఇచ్చిన దాంతోని ఫస్ట్ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు చేసిన దాంతోని నిలబడిన గుడి అండి. మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే ఆ గుడి ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది తెలుస్తుందండి. ఆ గుడి డెవలప్మెంట్ బాగానే అయ్యిందండి. ఊరు కూడా మేము ఫస్ట్ లో చూసినప్పుడు వేరేలా ఉండేదండి, ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేదండి. అలాంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఇంకా డెవలప్ చేసుకోవాలి, మా ఊరిని మేమే డెవలప్ చేసుకోవాలని మా గ్రామ పెద్దలు ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుంటామని మేము చెప్తున్నామండి.
అందుకోసం ఇది ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అది కమిటీ మెంబర్స్ మధ్యలోనే ఉండాలని, కొవ్వూరు మధ్యలోనే ఉండాలని మేము అందరం కలిసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై వారాహి మాత. నేను కోవూరు వాస్తులేను. అయితే మా లక్ష్మీ ప్రసన్న గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడి నిర్మించుకున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు తాళాలు వేసేసి చాలా బీభత్సం చేశారు. ఆ రోజు అయితేని అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేయమని కూడా తీసుకొస్తారండి. వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పీఠాపురంలో కొణిదెల వెంకట్రావు మెమోరియల్ 10వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజేత జట్లకు బహుమతుల ప్రదానోత్సవం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోగలి కాశీ విశ్వనాథ్, కొత్తం సుందరం, ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Good evening, respected sirs, parents and players. Myself Mansa from East Godavari. ఇక్కడ అకామిడేషన్ కానీ రిసీవింగ్ కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ దో రెయిన్ వర్షం వచ్చి మనకు సహకరించకపోయినా మన రిసీవింగ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అంతా బాగుంది. అండ్ ట్రాఫిక్స్ గురించి వస్తే ఇలాంటి ట్రాఫిక్ కానీ ఇండివిజువల్ ప్రైజెస్ కానీ ఎక్కడ ఇవ్వలేదు. కార్యక్రమం జరగాలని నేను అనుకున్నాను. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో మీకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఒక ఇండోర్ టైప్ అవ్వచ్చు, అలాగే టఫ్ కోర్టు అడుగుతున్నారు. మీరు అనుకున్నారా? నేను అవ్వలేదు, కాబట్టి నేను అనుకున్నాను ఇబ్బంది జరగ తప్పకుండా ఆ ప్రయత్నం నా తరఫున నేను చేస్తాను. అదేవిధంగా ఒక రకంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ కూడా మ్యాచ్ జరుగుంటే వేరే రకంగా ఉంటాయి, కాకపోతే ఈవేళ పరిచయాలు వేరే రకంగా ఏమైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. దానికి అనుగుణంగా ఈవేళ ఫలితాలు వచ్చాయి. తదుపరి పెద్దలు పదే చెప్తున్నారు, రేపు 20 నుంచే మరి క్యాంప్ స్టార్ట్ అవుతుందని. నాకు తెలిసి మరి ఒక 4-5 రోజులు వాతావరణం డిస్టర్బెన్స్ ఉండడము, దాన్ని బట్టి మీరంతా సీరియస్నెస్తో కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో రగిలిన విషాదం. పోలీసు వైద్య నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన. ఇంటి ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజ సామాగ్రి వేస్తున్నారని అనుమానమే ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలికొంది. ఈ సందర్భంగా వృద్ధురాలి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. క్యాజువాలిటీలో జాయిన్ చేసాం. వాళ్ళు ఎక్స్రే ఇవన్నీ తీసిన తర్వాత చేయి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. చేయి ఫ్రాక్చర్ అయిన తర్వాత సిమెంట్ కట్టేసి ఆర్థోపెడిక్లో వార్డులో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత బ్లడ్ కావాలని చెప్పారు. స్పాట్లో కావాలంటే 2 డోనర్స్ కూడా అరేంజ్ చేసాం. వాళ్ళు డోనర్స్ బ్లడ్ కూడా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత బ్లడ్ ఎక్కించాలని చెప్పేసి మొత్తం డిశ్చార్జ్ చేసి మీరు 4వ నెంబర్ ఓపీలో చూపించుకోండి, మెడికల్ వార్డులో జాయిన్ చేసుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్పేసి రిటర్న్ గా ఇవ్వలేదండి. వాళ్ళు డిశ్చార్జ్ అన్నారు. ఈ టైం నుంచి పోలీసు వారు కూడా ఏ యాక్షన్ మాకు చేయలేదు. వైద్యం నిమిత్తం కూడా మాకు ఏ సహకారం అవ్వలేదు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి. వెళ్తే ఇలా కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాళ్ళు మాకు హాస్పిటల్ నుంచి ఇలాగ మాకు ఎమర్జెన్సీ రిపోర్ట్ వచ్చిందని హాస్పిటల్ నుంచి మేము అక్కడికి వచ్చి రాసుకుంటామని చెప్పేసి అన్నారు. మాకు ఏ రకమైన స్లిప్ కూడా ఇవ్వలేదు. దానివల్ల
నిన్న డెత్ అయిపోయిన తర్వాత ఇంటిమేషన్ చేస్తే అప్పుడు వచ్చారండి. అప్పటి వరకు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ కానీ ఏ రకమైన మాకు న్యాయం జరగలేదండి. తర్వాత డాక్టర్ సహకారం లేదు, పోలీస్ సహకారం లేదు. మరి ఇక్కడ అందరూ కొమ్మక్క అయిపోయారండి. మాకు న్యాయం జరగాలి. తిరిగి మనిషి తన పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్న మనిషి, అలాగే ఆరోగ్యంగా ఉన్న మనిషి అలాగ అయిపోయిందంటే ఎందుకు అయిపోయిందండి? ఆ చెయ్యి ఇరిపోవడం వల్ల ఆవిడ కుదేలైపోయింది. ఫోటోలు కూడా ఉన్నాయి. ఆవిడ సరదాగా పనులు చేసుకుంటే మేము సరదాగా ఫోటోలు తీసుకుంటాం. ఎప్పుడెప్పుడు ఏ పనులు చేసుకుంటున్నాను ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే ఆవిడ తిరిగి మనిషి, అంత బలంగా ఉన్న మనిషి కొని చేయబట్టి గుంజేసి అంత మాట్లాడుకోవచ్చు కదండి. పిల్లలతో ఉన్నారు కదండి, మాట్లాడుకోవచ్చు కదా. ఆవిడ పెద్ద ఆవిడ మీద అంత కక్ష కట్టి అంత చేయబట్టి గుంజేసి లోపలికి వచ్చి చేసేసి అంత మనిషి అలా చేస్తే ఆవిడ అంత పెద్ద మనిషిని అలా చేసిందంటే ఆవిడని కఠినంగా శిక్షించాలి. అది మాకు న్యాయం జరగాలి. లేకపోతే ఆవిడకి అలా అవ్వకపోతే ఆ మనిషి అలాగ అవ్వదు. మాకు ఈ రోజు పెద్ద దిక్కు కోల్పోయింది. ఇంట్లో పెద్ద దిక్కు లేదండి. మాకు అందరికి పెద్ద దిక్కుంది. వయసు అయిపోయిన ఆవిడ అంత కానీ వయసు అయిపోయిన ఆవిడ అంత కనికరం లేదు ఆవిడకి. అదే పరిస్థితి వాళ్ళ ఇంట్లో జరిగితే మా వల్ల ఏమైనా జరిగితే వాళ్ళు ఊరుకోరు కదా. మరి ఆ పెద్ద దిక్కు కోల్పోయిన మనిషికి వాళ్ళ అమ్మగారికి, ఆ పిల్లలకి, నాన్నమ్మకి వాళ్ళందరికీ న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరగాలి. పోలీస్ వ్యవస్థ చేస్తారో డాక్టర్ల ద్వారా చేస్తారో మాకు తెలియదు, కానీ మీ మీడియా ద్వారాగా మీరు మరి కనుక వాళ్ళకి న్యాయం జరగాలని పోలీస్ వ్యవస్థని అందరిని కోరుకుంటూ పిఠాపురం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు నియమిస్తూ జిల్లా నగర గణేష్ ఉత్సవ సమితి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా బుర్రి మురళీధర్రావు మీడియాతో మాట్లాడారు. ప్రవర్తించే మరి వివిధ కార్యక్రమాలు కానీ అలాంటి ఏవి మరి జరగకుండా మీరందరూ కూడా మరి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి సామూహికంగా కూడా మరి నిమజ్జన కార్యక్రమంలో మనం పాల్గొనాలనేసి ప్రభుత్వానికి మేము ఆల్రెడీ దీని మీద మేము పలు సూచనలు ఇచ్చినప్పటికీ కూడా వారు కూడా ముందుకు వచ్చి గతంలో కూడా ఎంతో మాకు సౌకర్యాలు అందించారు. ఇక ముందు కూడా ఇంకా అత్యధిక ఎక్కువగా ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మనకి ఎక్కువగా మరి భక్తులను ఆదుకునేటట్టుగా భక్తులు చేసే కార్యక్రమాలకి దోహదపడేటట్లుగా మరి చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం మనకి సహాయ సహకారాలు అందించే విధంగా మనకి ఏ విధమైన ప్రమాదాలు కానీ ఏ విధమైన అసౌకర్యాలు కానీ కలగకుండా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మన అందరం కూడా ప్రభుత్వానికి సహకరించి ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకునేటట్టుగా మనం ఉండాలనేసి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క గణపతి ఉత్సవాలు మండపాలు ఏర్పాటు చేసే విషయంలో ఏ విధమైన పొరపచ్చాలు కానీ లేదన్నా ఏ విధమైన అసౌకర్యం కానీ కలిగిన యెడల నాకు తెలియజేస్తే మేము వచ్చి దాన్ని సాల్వ్ చేస్తామనేసి నా పేరు బుర్రి మురళీధర్రావు. 8860969669 నా సెల్ నంబరు. మాది పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా మురళీధర్రావు గారు అంటే ఎవరైనా చెప్తారు, మీరు వచ్చి నన్ను సంప్రదించవచ్చు. బాలాజీ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మనోహర్ ప్రసాద్, జనావళి వృద్ధాశ్రమ అధినేత మందపల్లి శ్యామ్ పేర్కొన్నారు. వారం బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ విముక్తి కాలనీలో ఉన్న లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ గునిపే బాలాజీ, ట్రస్టీ హేమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మనోహర్ ప్రసాద్, జనావళి వృద్ధాశ్రమ అధినేత మందపల్లి శ్యామ్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పేదవారికి సహాయం చేయాలనే సంకల్పంతో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్న గునిపే బాలాజీ కృషిని అభినందించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ గునిపే బాలాజీ మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో న్యాయబద్ధంగా పనిచేస్తున్న తాను సాటివారికి తనవంతు సహాయంగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను తమ ట్రస్ట్ ద్వారా చేయనున్నామని తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మేము రెడీ చేసి ఎక్కడి నుంచి హోటల్ నుంచి కూడా ఎక్కడి నుంచి కాదండి, మా చేతితోనే ఇక్కడ వండి ప్యాక్ చేసి తేవడం జరిగిందండి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమం చేయాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ ట్రస్ట్కి చైర్మన్గా నేను, నా భార్య గారు ట్రస్టీగా ఉన్నారు. ఈవిడ పేరు హేమలత గారు, అలాగే ఈవిడ మా తల్లి విజయలక్ష్మి గారు, అలాగే ఆవిడ మా అత్తయ్య గారు లక్ష్మి గారు. మేమందరం కూడా ఈ ట్రస్టీకి ఎంతో రాబోయే రోజులు ఎన్నో కార్యక్రమం చేయాలని మేము ఆశిస్తున్నాం. అలాగే నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే మేము మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా, ఎందుకంటే మేము ఏమీ మనం పట్టుకురాలేదు, ఏమీ పట్టుకెళ్ళాం. చేసిన మంచిది ఏదైతే ఉందో అది ఎట్టుకెళ్ళాలని కూడా మేము ఆశిస్తున్నాం. అలాగే మా గురువు గారు
ఏలూరు సుబ్రహ్మణ్యం గారు లాయర్ గారు అండి. ఆయన దగ్గర నేను వర్క్ చేస్తున్నాను లాయర్గా. అలాగే ఈరోజు ఆయన కూడా మాకు నేర్పించింది ఏమిటంటే మీరు 10 మందికి మీరు ఏం చేశారనేది కావాలి, కానీ మీరు ఎన్ని సంవత్సరాలు బతికారు, ఎన్ని కాలాలు బతికారు అనేది కాదు, ఎంత సంపాదించారని కాదు, కానీ మీరు ఎంతమందికి అయితే మీరు సహాయం చేశారు అనే విషయమే కావాలని చెప్పారండి. కాకినాడలోని డిఎస్సి గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ శ్రీకారం ఆధ్వర్యంలో ఆత్మీయ ఫేస్బుక్ వ్యవస్థాపకులు భీమవరంకు చెందిన సింగంపల్లి మాజీ సర్పంచ్ ద్వారంపూడి సతీష్ కుమార్ రాజా శ్రీకారం, వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ల సహకారంతో 400 మంది ఆర్మీ విద్యార్థులకు టిఫిన్లు, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకారం ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వరి, ట్రెజరర్ దూలం అలివేలు మంగతాయారు, కార్తీక దీపం ఫేమ్ బట్ట అనిల్ కుమార్, మల్లాడి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. గారు భీమవరం వాస్తవ్యులు, అలాగే సింగంపల్లి వాస్తవ్యులు ద్వారంపూడి సతీష్ కుమార్ రాజా గారు, వారిద్దరూ సహకారంతో ఈరోజు మేము ఆర్మీ రిక్రూట్మెంట్కి వచ్చిన మెంబర్స్కి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశామండి. అలాగే ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అడ్మిన్ ఉమా కొడాలి, మా సెక్రటరీ గారు కర్రి వినీతారెడ్డి గారు, మా ట్రెజరర్ గారు దూలం అలివేలు మంగతయ్యారు గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ గారు, మరో మా ముఖ్య సభ్యులు అనిల్ గారు, జబర్దస్త్ అండ్ కార్తీక దీపం ఫేమ్ అనిల్ గారు, మరియు మా ఈశ్వరి గారు, మరియు మా శ్రీకారం క్లబ్ మెంబర్స్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చాలా దిగ్విజయంగా చేసుకున్నాము. సీఎం చంద్రబాబుకు ప్రజా సమస్యలను పరిష్కరించడం తెలియదని, ఆ సమస్యలను డైవర్ట్ చేయడమే తెలుసునని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మండిపడింది. ప్రభుత్వ హాస్టల్స్ లో కేతరణలు అనుమతించకుండా కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ కాకినాడలో విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నా చేసి వసతి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పి అనిల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చేయమని చెప్పేసి క్లియర్ చేయమని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినప్పుడు జనరల్ గా మన గవర్నమెంట్ ఆఫీషియల్ మనకి ఎవరన్నా మన వినతి పత్రం కానీ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు మనకు వచ్చి రిప్లై ఏంటి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఏంటంటే వినతి పత్రం ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విద్యార్థులకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరైన ఆహారం ఉండట్లేదనే ప్రాబ్లం అయితే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ 41A నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. అట్ ది సేమ్ టైం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ టీడీపీ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏంటంటే ఇది చూడండి, మీ అందరికీ మీకు చూపిస్తున్నాను. ఈ జీవో ప్రకారము బయట ఏ పార్టీ వాళ్ళు కానీ ప్రజానాయకులు కానీ ఎవ్వరు కూడా ఏ హాస్టల్ కూడా వెళ్లకుండా ఏ ప్రాబ్లమ్స్ అన్నది బయట పెట్టకూడదని చెప్పేసి ఈ జీవో అర్థం. దీన్ని బట్టి ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది లేదు. ప్రాబ్లం మాత్రం సైడ్ చేయడానికి ఒక ఆలోచన అనేది వస్తుంది, ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయాలి అన్న ఆలోచన లేదు. ప్రాబ్లమ్ అక్కడికక్కడ క్లోజ్ చేసేయాలి అన్న థాట్లో ఈ జీవో రిలీజ్ చేశారు. సో మేము అందరికీ చంద్రబాబు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి అందరికీ హెచ్చరిస్తున్నాము, ఎంత బేగా కుదిరితే అంత బేగా ఈ జీవోని మాత్రం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోని పక్షంలో మా తర్వాత కార్యాచరణ అన్నది ప్రకటిస్తామనేసి అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘ సభ్యుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SSVS వర్మ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం కాకినాడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్స్ కేంద్ర సంఘ సమావేశం నిర్వహించి గత పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం జరిగిందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పి రమేష్ బాబు, వర్మ, ఉపాధ్యక్షులుగా పన్నీర్ సెల్వంలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో సంఘానికి ఇటీవల ఎన్నికైన రాష్ట్ర నాయకులు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ వాహన సంఘం భవనంలోని సమావేశం నిర్వహించేందుకు వచ్చినప్పటికీ తాళాలు వేసి ఉండడంతో పాత పాలకవర్గ నాయకులతో ఫోన్లో మాట్లాడడం జరిగిందని అన్నారు. అయితే వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో
కార్యాలయం భవనం కింద ఇటీవల రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాస్, జి రాంబాబు, ఉమ్మడి జిల్లా సంఘం సభ్యులు కె రవికుమార్, జి చిన్నారావు, కె రవి, రాజ్ కుమార్, ఎండి అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మేము పైకి వచ్చి చూస్తే తాళం వేయడం జరిగింది. దీనికి మేము వాచ్మెన్ ఫోన్ చేసి తాళం వేసి ఉండటమ్మా, తాళం తీయించాలని చెప్తే సంసాన్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన చేస్తే తాళం అయితే మటుకి చేసే ఉంటుంది, మీకు కింద మీరు కార్యక్రమం చేసుకుని వెళ్ళమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు మా డ్రైవర్ల పరిస్థితి రోడ్డు మీదమే చేసుకోవాల్సి వచ్చింది. కానీ మా స్టేట్లో జిల్లా డ్రైవర్లు ఒకటే చెప్తున్నాం, సంసాన్ శ్రీనివాస్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము 8వ తారీఖు దింపేయడం జరిగింది. కొత్త బాడీలో మేము డ్రైవర్ సభ్యులందరం కూడా ఏకదాటి మీద వచ్చి ముందు కూడా ఇంకా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అలాగే జిల్లా డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు మాకు డ్రైవర్లు అందరూ హాజరవడం జరిగిందండి. అలాగే రిటైర్ అయిన డ్రైవర్స్ కూడా మాకు సంఘీభావం భావం తెలుపడం జరిగింది. మాజీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ఒక్క గోస మీ ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా మా మనవి ఏంటంటే, ఆల్రెడీ సంసాన్ శ్రీనివాస్ గారి మీద 40 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని కలెక్టర్ గారు లెటర్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద మాకు తొందరలోనే మాకు దీని మీద లెటర్ వస్తుందని మేము అనుకున్నాం. మళ్ళీ రేపు ఉదయం మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. కలెక్టర్ గారు రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు కొత్త బాడీ అనుకున్నాం కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము రిఫరెండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం హాజరైన మా డ్రైవర్ సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు సాగర్ గారు కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీ ఎన్జిఓ కాకినాడ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ముందు మేము ఇది విద్యుత్తో చేస్తాం. దీని మీద జరిగిన ఏదైతే అమౌంట్ ఫ్రాడ్ జరిగిందో ప్రతి ఒక్క రూపాయి కూడా మేము వచ్చేదాకా పోరాడతామని ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా సభ్యులకి, మా రిటైర్ అయిన డ్రైవర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి అందరికీ పేరున ధన్యవాదాలు. కాకినాడ నగరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాడవాడల శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర గణేశోత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జై గణేష్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 19వ గణపతి నవరాత్రి ఉత్సవాల రాట ముహూర్తం నిర్వహించారు. 70 మంది ఆటో డ్రైవర్లు యూనియన్గా ఏర్పడి గణేష్ ఉత్సవాలు ఘనంగా చేయడం పట్ల నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు హర్షం వ్యక్తం చేశారు. సమితి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. యూనియన్ నాయకులు ఎన్ బాబు, డివివి ప్రసాద్, ఎం లోవరాజు, కరిసూరిబాబు, కె శ్రీను, సిహెచ్ శ్రీను తదితరులు వేద పండితులతో పూజలు చేయించారు. 5వ తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజున గణేష్ నిమజ్జనం చేయడం శాస్త్ర సమ్మతం కాదు. 6వ తేదీ శనివారం నాడు గణేష్ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. మరొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి 7వ తేదీ ఆదివారం చంద్రగ్రహణం వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల లోపులోనే మనం పూజ చేసిన విగ్రహం నీళ్ళలో కలిసిపోవాలి. మరి అలా చేయకుండా ఉంటే అది శాస్త్ర సమ్మతం కాదు. కాబట్టి గణపతి నవరాత్రులు నిర్వహించే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా విగ్రహాన్ని కలిపేస్తాం. సోమ మంగళవారంలో కలుపుదాం అనుకుంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది చేసేవారికి కానీ నిర్వహించేవారికి గడపకు కానీ శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ ఏడాది ఖచ్చితంగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలలోగానే, ఆ ముందు శనివారం నాడే గణేశ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా గణపతి నవరాత్రులు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జై గణేశ నినాదంతో శోభాయాత్ర నిర్వహించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన హిందూ మత పండుగలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని ప్రముఖ ఇంజనీర్ గట్టె సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఈస్ట్ మండలం 11వ డివిజన్ అన్నా క్యాంటీన్ 48వ బ్లాక్లో బీజేపీ మండల నాయకులు ఇయ్యప్ప నూకరాజు యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ ఇంజనీర్ గట్టె సత్యనారాయణ, కాకినాడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొండేటి గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు భగవద్గీత చదవడం అలవాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బూత్ అధ్యక్షులు కెల్లా చిట్టిబాబు, నర్ల విజయలక్ష్మి, కొప్పశెట్టి బుజ్జి, రామలక్ష్మి, మూర్తి, కొండేటి సత్యనారాయణ, మధు, దేవి, స్థానిక ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమంలో నేను చూడక వస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. అంటే కృష్ణాష్టమి అంటే సందర్భం ఏంటంటే, కృష్ణుడు ఎన్నో జీవితంలో ఎన్నో కష్టపడ్డాడు, నేను తెలిసిన విషయమే. ఆ కష్టాలని ఎలా అధిగమించాలో కూడా ఆయన భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో దయచేసి పిల్లలందరూ కూడా భగవద్గీత విషయం గురించి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి
వీలు చేసిన వారం ఒకసారైనా కానీ పిల్లలకి ఈ భగవద్గీత చెప్తే చాలా బాగుంటుంది. భగవద్గీతలో ఏంటంటే మనిషి ఎలా బతకాలని నేర్పింది భగవద్గీత. సో దాని నుంచే హిందుత్వం మనం ఏర్పడింది. సో హిందుత్వం అన్న మాట అంటే చాలామంది ఏదో అనుకుంటారు, హిందూ మతం అనుకుంటారు. మతం కాదు, హిందుత్వం అంటే మనిషి ఎలా జీవించాలన్న విషయం చెప్పిన హిందుత్వం. సో అందుచేత భగవద్గీత అందరికీ పఠనం చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే కృష్ణుడు మాట అన్నారు, ఎత్ర గాయంతి మన భక్త తత్వ శిష్టం నారదు అన్నారు. అంటే దేవుడు ఎక్కడ ఉంటారో అని నారదు అడిగితే ఎత్ర గాయంతి మన భక్త తత్వ శిష్టామి అన్నారు. అంటే తత్ర శిష్టామి, ఎత్ర గాయంతి అంటే ఎక్కడైతే భక్తులను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు అనమాట. అంటే మీనింగ్ అంటే మీకు ప్రహ్లాదం చెప్పుకుంటే మీరు కలుసుకుంటే దేవుడు ఎక్కడ కలుసుకుంటారు. అది ఈ రోజు ఖచ్చితంగా అందరూ ఉండాలని అనుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టిన మా నోకరాజు గారు టీం అందరినీ, మా బుజ్జి గారిని, అలాగే మా గంగాధర కూడా ఏరియా బాగా చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసుకుంటూ మీలో ఒక మంచి ప్రోత్సహిస్తూ మీ అందరూ కరెక్ట్గా ఉండాలని కోరుకున్నారు. సో ఆ సందర్భంగా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా కలిసి ఉండి మీ సమస్య పరిష్కారానికి అందరికీ కూడా ఏమైనా సమస్య వస్తే దేవుడు కలిసి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం బాగా ముందుకు ప్రతి కార్యక్రమం కూడా ఇంత ఆదరిస్తున్న మా 11వ వార్డు 46 బ్లాక్ ప్రజలందరికీ కూడా 11వ వార్డు ప్రజలందరికీ కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా జయప్రదంగా చేస్తారు. ఈరోజు కృష్ణ భగవానుడి యొక్క సారాంశం ఏదంటే కృష్ణ భగవానుడి భగవద్గీతలో అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ప్రేమ అనే దాన్ని ప్రతి వ్యక్తికి కూడా పరిచయం చేశారు ఆయన. ఆ ప్రేమను అందరికీ కూడా పంచుకోవాలి, కల్మషాలు ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే భగవద్గీత అనేది మాకు సార్ చెప్పినట్టు యూట్యూబ్లో ఉంటుంది. సీరియల్స్ కాకుండా యూట్యూబ్లో నుంచి వచ్చే వాక్యాలు ఏమైతే ఉన్నాయో అందరికి కూడా అర్థమయ్యే భాషలోనే మనకు దొరుకుతుంది ఆ వాక్యాలు. ఆ వాక్యాలను రోజుకి 1-2 వాక్యాలను ఈవినింగ్ పూట పిల్లలందరూ కూడా పరిచయం చేస్తే వాళ్ళలో చాలా పట్టుదల, ఏకత్వం, మంచి కాన్షియన్, ఆ ఏకాగ్రతతో వాళ్ళు మంచి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకుంటారు. ఈ భగవద్గీత చదవడం వల్ల, వాళ్ళు నేర్చుకోవడం వల్ల. ఇదందరూ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించుకుని ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా విజ్ఞప్తి. అలానే మీ అందరూ కూడా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో మా నోకరాజు గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సహకరించిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో సిపిఎం బృందం పర్యటన. మేజర్ డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్. గొల్లప్రోలులో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. గతంలో ఏలేరు ఫేజ్ 2 పనులకు 160 కోట్లు కేటాయిస్తే జగన్ రద్దు చేశారని ధ్వజం. అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.